బర్డ్స్, డాగ్స్, పప్పీస్, క్యాట్స్, ఫిషెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఒకళ్ళు ఒక పప్పీ తీసుకున్నారంటే దానికి సంబంధించిన వెటర్నరీ ట్రీట్మెంట్ ఉంది మేడం, గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది, డే కేర్ సర్వీసెస్ ఉంది, డాగ్ ట్రైనింగ్ ఉంది, డాగ్ బ్రీడింగ్ కూడా ఉంది. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి టాయ్ బుడల్ మేడం. ఇదే కదా రామ్ చరణ్ గారి దగ్గర మాక్సిమం మనం మాట్లాడుకునేది అన్ని అర్థమవుతుంది. సో ఈ కలర్ వచ్చి మన దగ్గర 40,000 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్. ఇది ఏంటంటే కంప్లీట్ ఉల్లి కోట్ కూడా డిఫరెంట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఎన్ని కలర్స్ కావాలన్నా అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం. ఎవరైనా గోల్డెన్ రిట్రీవర్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే చెవుల కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చూసి ఎండ్ పెరిగిన తర్వాత ఆ కలర్ వస్తుంది, పప్పీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నైట్ సేఫ్ గా ట్రావెల్స్ బస్ లో ఏసీ బస్ లో వేసి పంపిస్తాను నేను మీకు ఫుడ్ పెట్టేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఊరు వస్తుంది, మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ మేడం, మనం ఎట్లా విజిల్ వేస్తామో అట్లా ఇమిటేట్ చేసి అట్లానే విజిల్ వేస్తాయి. క్యాట్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా క్యూట్ ఉంటాయి. ఎవరిని ఏమన్నావు 6,000 7,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మనకి ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది, ఏదైనా బ్యాడ్ అవుతుంది, ఫిషెస్ ముందు తీసేసుకుంటాం. ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఉన్న ఫిషెస్ తీసి వేరే బకెట్ లో వేస్తారు. aquarium లో ఆక్సిజన్ ఏదైతే పెడుతున్నారో ఆ ఆక్సిజన్ పైప్ తీసుకొచ్చి మీరు బకెట్ లో వేసిన ఫిషెస్ కి వదిలేసేయండి. ఫిషెస్ అనేది సిక్ అవడం, చనిపోవడం అంటూ ఉండదు అన్నమాట. వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్ ఏంటి అని అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ పెట్స్. హే హాయ్ పెట్ లవర్స్, ఈ వీడియో స్పెషల్ గా మీ అందరి కోసమే. వాట్ అండ్ వై నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్ వారి స్టోర్ ముందు నేను ఉన్నానండి. సో స్పెషల్ గా ఇది ఎక్కడ ఉంది అని అంటే ఎంజీ లైక్ బాల్నగర్ చౌరస్తా వై జంక్షన్ దగ్గర ఎంజీ షోరూమ్ ఆపోజిట్ గానే ఉంది. పెట్ లవర్స్ కి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. బికాజ్ ఈ మధ్య పెట్స్ ని కొనాలంటే చాలా టాస్కే అయిపోయింది, దాన్ని గ్రూమ్ చేయాలన్నా కూడా టాస్క్ అయిపోయింది. సో వన్ స్టోర్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు పెట్స్ లవర్ కోసం. సో వాట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్. ప్లీజ్ కమ్, రవి గారు విల్ జాయిన్ మీ ఇన్సైడ్. హాయ్ రవి గారు. హాయ్ మేడం. హలో అండి, హౌ యూ డూయింగ్? ఫైన్ మేడం, థాంక్యూ. సో ఎంతమంది మూగ జీవుల్ని పెంచి పోషిస్తున్నారు మీరు. నాకు కొంచెం భయం, చాలా ఇష్టం. అది కదా ఎలా చూస్తుంది చూడు బాబాయ్. సో ఏమేమి ఉంటాయి రవి గారు ఇక్కడ? అన్నీ ఉంటాయి మేడం, పెట్స్ కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. బర్డ్స్, డాగ్స్, పప్పీస్, క్యాట్స్, ఫిషెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మేడం. ఓకే. హాయ్ స్పిటి, వీటి పరిస్థితి ఏంటండి? ఇది బీగల్ అంటారు మేడం. కోపంగా ఉన్నాయంటే ఇవి మీకు చూడటానికి ఇంతే చిన్నగా కనబడతాయి మేడం, ఒకసారి చూడండి. వీటి ఫాదర్ వచ్చేసి మంచి ఇంపోర్టెడ్ లైనేజ్ మేడం. ఓకే. డైరెక్ట్ గా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్. ఫాదర్ మదర్ రెండు కేసే మేడం, చాలా హెవీ సైజు. హెడ్ మీద మీకు రింకిల్స్ వస్తా ఉంటాయి, ముసలి స్కిన్ లాగా. సో అది మనకి చెప్పుద్ది అనమాట క్వాలిటీ ఎట్లా ఉంది పప్పీస్ అని. రింకిల్స్ అట్లా వచ్చింది దాన్ని బట్టి క్వాలిటీ ఉంటది. మార్కింగ్ కూడా మేడం మీకు ఒరిజినల్ బీగల్ మార్కింగ్ ఎట్లా ఉండాలో చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. ఇదే మేడం, ఇక లైన్ ఉంది చూసారా, ఈ లైన్ కొన్ని నాటికి ఉంటాయి, కొన్ని నాటికి ఉండవు, అది ప్రాబ్లం కాదు. సో ఇయర్ ఉంది చూడండి, ఇయర్ మనకి హెడ్ మొత్తం ఒకటే లెవెల్లో ఉండాలి. చాలా మందికి తెలియదు ఒరిజినల్ బ్రీడ్ మనకు అవునా కాదా అని. కొంతమందికి ఏంటంటే చిన్న ఇయర్స్ ఉంటాయి, మార్కింగ్ సేమ్ మార్కింగ్ ఉండొచ్చు, కాకపోతే చిన్న ఇయర్స్ ఉంటాయి. బీగిల్ ఎప్పుడైనా మేడం లెంత్ ఇయర్స్ ఉంటాయి, ఫేస్ మొత్తం కవర్ అవ్వాలి. ఇంకోటి 4 legs అనేవి కంపల్సరీగా వైట్ ఉంటాయి మేడం. చూడండి ఒకసారి, హస్కీ గానీ బీగల్ గానీ మేడం లెగ్స్ 4 కింద మోకాల నుంచి కింద వరకు కంపల్సరీగా వైట్ ఉంటాయి. వైట్ ఉండాలి ఇదంతా. టైల్ అనేది వైట్ ఇక్కడ. ఓకే, ఎడ్జ్ లో. హస్కీకి బీగల్ కి ఉండాల్సిన క్వాలిటీస్ మేడం ఒరిజినల్ మనం గైడ్ చేసుకుంటాకి అనలైజ్ చేసుకుంటాను. సపోజ్ ఎక్కడన్నా ఏదైనా బీగల్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఆప్షన్స్ మటుకి ఈ ఫీచర్స్ మటుకి కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇయర్ కంపల్సరీగా బార్ ఉండాలి మేడం. ఓకే. 4 legs వైట్ ఉండాలి, టైల్ వైట్ ఉండాలి. ఓకే, యా. సో ఇప్పుడు ఇది ఎంత హైట్ వరకు వస్తుందండి? ఇది చిన్న బ్రీడ్ మేడం, మనకు 1 feet వస్తుంది మాక్సిమం. 1 feet మీద ఏమన్నా ఒక 2-3 inches పెరుగుతుంది అంతే. సో ఇది మేడం ఎవరికన్నా హెయిర్ వద్దు అనుకుంటున్నారు, టాయ్ బ్రీడ్ కావాలి, హెయిర్ వద్దు అని అనుకుంటున్నారు, హెయిర్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి బీగల్ బెస్ట్ ఆప్షన్. షువావా అని ఒకటి ఉంటది, అది కూడా అవైలబుల్ ఉంటది. ఎవరికన్నా కావాలంటే తెప్పిస్తాము. అది దీనికన్నా చిన్నగా ఉంటది, అది మాక్సిమం హార్డ్లీ ఇంతే ఉంటది, లాంగ్ ఇంతే ఉంటది. ఇప్పుడు అది పెరిగినా ఇంతే ఉంటది, ఈ సైజే ఉంటది. అది చువావా ఉంటది. ఇంకోటి ఇది బీగల్ మేడం, బీగల్ రెగ్యులర్ అవైలబుల్ ఉంటుంది. చువావా ఎక్స్పెన్సివ్ ఉంటది, బీగల్ రెగ్యులర్ అవైలబుల్ ఉంటది. చాలా అంటే చాలా నాటి మేడం, హైపర్ ఎనర్జీ.
ఫుల్ ఎట్లా అంటే మనని కామ్గా కూర్చొనేవారు, అది కామ్గా ఉండదు. ఓకే. వద్దాగా ఏదో ఒకటి ఆడుకుంటా ఉండాలి, తిరుగుతా ఉండాలి. దాని ఎనర్జీ లెవెల్స్ వేరు. వేరు. ఓకే. కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. కొంచెం హైపర్‌నెస్ ఉంటది. టాయ్ బ్రీడ్‌లో హెయిర్ లేకుండా బ్రీడ్ ఏదైనా కావాలంటే బీగిల్‌కి వెళ్ళిపోవచ్చు. రైట్. సో దీని ఫుడ్ సో దీనికి మనకు మేడం టాయ్ బ్రీడ్ ఫుడ్డే తీసుకోవచ్చు. అంతేనా? ఓకే. టాయ్ బ్రీడ్ ఫుడ్ సరిపోతది. ఎట్లాగా ఇంటేక్ ఏంటి అని అంటే ఇందాక మీకు చెప్పినట్టు 1 కిలో తీసుకుంటే 20 డేస్ వస్తదని చెప్పాను కదా! హ్మ్. సో దీనికి 15 డేస్ వరకు వస్తది. ఓకే. దీని బాడీ వెయిట్ వచ్చేసి 10-15 కిలోస్ వరకు మాక్సిమం పెరుగుతది. అంతే. సో దీని ప్రైజింగ్ వచ్చేసి మేడం ఈ టాప్ క్వాలిటీ ప్రైజింగ్ వచ్చేసి మన దగ్గర ఫీమేల్ 50 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మేల్ 20,000 నుంచి ఈ క్వాలిటీ. హ్మ్. హ్మ్. లేదు ఇంకొంచెం తక్కువ క్వాలిటీలో ఇంపోర్టెడ్ లైనేజ్ కాకుండా మంచి క్వాలిటీ కావాలి అని అంటే కనుక అరౌండ్ 18 నుంచి 20 వరకు మేల్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ప్రికాషన్స్ ఏం జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి? జాగ్రత్తలు ఏంటంటే మేడం దీనికి మీరు డైరీ ప్రొడక్ట్స్ ఒకటి పెట్టకూడదు యాజ్ యూజువల్ గా నేను చెప్పినట్టు. ఓకే. ఫోమింగ్ ఎక్కువ అవసరం ఏమి ఉండదు. ఓకే. టైం టు టైం డివార్మింగ్ వ్యాక్సిన్ అంతే. ఇదేంటండి ఏది పట్టుకున్నా ఏది సౌండ్ చేయట్లా? మీరంటే Differently భయమా గానే ఉంటుంది. భక్తా? మనకి అలవాటు మేడం. కొత్త అదే మీరు ఎవరైనా పట్టుకున్నారు అనుకోండి కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతాయా? మన ఫేస్ ఇంకా చూస్తా ఉంటాయి, అరుస్తా ఉంటాయి, అట్లా చేస్తా ఉంటాయి. సో వీటికి మనం అలవాటే కాబట్టి మరి కొన్నిసార్లు ఫుడ్ పెడుతుంటాం నా రెగ్యులర్ గా దగ్గరికి మనం రాకు చూస్తా చెల్లె. ఉంటది కాబట్టి ఆ. ఇది పట్టుకునే పద్ధతి కూడా ఉంటుంది మేడం. జస్ట్ ఇట్లా మనము ఈ లెగ్స్ దగ్గర పట్టుకొని అటొక్కాలు ఇటొక్కాలు వేసుకున్నాం అనుకోండి ఇట్లా ఆ. దానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ. సో కదలకుండా చిన్న నీట్ గా పిల్లని ఉంటుంది. ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి బేసికల్ అంతే. గా మిమ్మల్ని. అంతేగా? ఇది జర్మన్ షెపర్డ్ అంటారు మేడం. మీరు పోలీస్ డాగ్ ట్రైనింగ్ అట్లా ఆ. చూస్తుంటారు కదా, ఉమ్. ఆ వాటిల్లో మనకి జర్మన్ షెపర్డ్ ఎక్కువగా కనపడుతుంటది. ఉమ్. సో ఏంటంటే ఇంటెలిజెంట్ డాగ్. ఎక్కడైనా ఏదన్నా ఏంటంటే స్నిఫింగ్ డాగ్స్ అంటారు కదా, ఆ టైప్ లో ఉంటది. స్నిఫింగ్ పర్పస్ ఉంటది. ఓకే. ఇంకోటి మనకి ఏంటంటే హోమ్లీ కదా. ఇదొచ్చి. ఇప్పుడు మనకి ఇంట్లో గార్డింగ్ కావాలనుకున్నారు అనుకోండి మేడం, ఉమ్. మనకి అపార్ట్మెంట్ లో కూడా అపార్ట్మెంట్ సజెస్టబుల్ అని కాదు, అపార్ట్మెంట్ లో కూడా అందరికి ఎలా డాగ్స్ ఎలా ఉంది పర్లేదు అందరి దగ్గర ఉన్నాయి అని అంటే అపార్ట్మెంట్ లో కూడా మనం పెంచుకోవచ్చు దీన్ని. ఓకే. ఇది ఎట్లా కావాలంటే అట్లా పెంచుకోవచ్చు మేడం. మనకి ఏంటంటే గార్డింగ్ కావాలంటే గార్డింగ్ పెంచుకోవచ్చు, ఉమ్. లేదు ఇంట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉండాలంటే ఫ్రెండ్లీగా కూడా పెంచుకోవచ్చు. మనం ట్రైన్ చేసే దాన్ని బట్టి మన ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెంచేదాన్ని బట్టి. చాలా మంది అడుగుతారు అట్లా ఎట్లా పెంచుతారు అని చెప్పేసి. ఉమ్. మీరున్నారు మేడం, సపోజ్ డాగ్ తీసుకున్నారు, ఉమ్. సో దీన్ని ఫ్రెండ్లీగా పెంచాలి అని అనుకుంటే అందరితో కలపాలి. ఉమ్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా పాలతను కానీ లేదంటే ఉమ్. పేపర్ అతను కానీ ఇంట్లో రిలేషన్స్ కానీ వాళ్ళందరూ పరిచయం వస్తున్నట్టు వాళ్ళ దగ్గర ఫ్రీగా వెళ్ళనివ్వాలి దీన్ని. ఉమ్. సో ఏంటి అని అంటే కొత్త కొత్త వాళ్ళని చూసి అరవటం మానేసి ఫ్రెండ్లీ కంపెనీన్ గా ఫ్రెండ్లీగా అలవాటు అవుతుంది. ఉమ్. లేదు మనకి గార్డింగ్ కావాలి, ఇండివిజువల్ ఇల్లు ఉంది నాది, ఫామ్ హౌస్ ఉంది నాది, గార్డింగ్ కావాలి అని అనుకుంటే సో ఏంటంటే ఎవరికి అలవాటు చేయకూడదు. ఓన్లీ మన వరకు, మన ఇంట్లో వాళ్ళ వరకు, ఫుడ్ పెట్టే వాళ్ళ వరకు అంతవరకే అలవాటు ఉండాలి. ఉమ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, వాళ్ళని దగ్గరికి వాళ్ళు దీని దగ్గరికి వచ్చినా కొంచెం మనం అవాయిడ్ చేయాలి, దూరంగా ఉంచాలి. ఓకే. సో ఆబ్వియస్ గా అప్పుడు ఏమవుద్ది అని అంటే కొత్త వాళ్ళని చూస్తే అరవటము, కొంచెం అగ్రెషన్ రావటం అట్లాంటివి చేస్తా ఉంటాం. ఓకే. సో ఎస్ ఏదైనా మనం ట్రైన్ చేసే దాన్ని బట్టి 100% దీన్ని కూడా మేడం మనం ఫ్రెండ్లీగా పెంచుకోవచ్చు, అగ్రెసివ్ గా కూడా పెంచుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. అవన్నీ మనం ఎవరికి ఎట్లా కావాలో వాళ్ళకి వాళ్ళ పర్పస్ సాల్వ్ అయ్యేలాగా మనం చెప్పి వాళ్ళకి ఇస్తాం. ఓకే. హెయిర్ లాస్ బానే హెయిర్ ఫాల్ అంటే మేడం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ పెట్టకుండా ఉంటే హెయిర్ ఫాల్ ఏమి ఉండదు. ఇయర్లీ ట్వైస్ అయితే హెయిర్ ఫాల్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే. ఆ టైంలో మనం గ్రూమింగ్ చేయించుకుంటే ఏముంది. ఓకే. సో ఇది కూడా మేడం మనకి డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా అంటే ఇది కోట్ చూసారా, ఈ పప్పీ కోట్ చూసారా, హెవీ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ అంటాం మనం. లాంగ్ కోట్ హెవీ క్వాలిటీ. ఇది కాల్ సైజ్ చూసారా, చిన్నప్పుడే ఎంత ఎంత సైజ్ ఉందో మీకు హెవీ సైజ్ కనపడుతుంది. ఎన్ని మంత్స్ ఉందో ఇప్పుడు ఇది? ఇది 55 డేస్ మేడం. దీనికి మనం స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 18,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫీమేల్. అట్లాగే 25,000 30,000 వరకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మేడం. ఓకే. సో లాంగ్ కోట్ ఉంటది, ఇది లాంగ్ కోట్, హెయిర్ ఎక్కువ ఉంటది కాబట్టి చూడండి. షేడ్స్ కూడా ఉంటాయా ఇందులో? ఇందులో మీడియం కోట్ ఉంటది మేడం, దీనికన్నా కోట్ తక్కువ వస్తుంది. అట్లాగే స్టాండర్డ్ కోట్, హెయిర్ బాగా లాబడాగ్ మనకి ఎట్లయితే చూస్తామో ఆ టైప్ లో కూడా ఉంటది. డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్, ఎట్లా కావాలంటే అట్లా మనం గైడ్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్పస్ ఏంటి, మనకి ఎట్లా పెంచుకుందాం అనుకుంటున్నాము. మనం దీన్ని అగ్రెసివ్ గా పెంచాము అని అంటే కనుక మనం అపార్ట్మెంట్ లో కానీ మనకు అట్లా కావాలి అని అంటే కనుక అగ్రెసివ్ గానే తయారవుద్ది. సో మనం ఎట్లా పెంచుకోవాలని ముందు మనం డిసైడ్ అవ్వాలి. జర్మన్ షెపర్డ్ తీసుకునే ప్రతి కస్టమర్ మనం దీని పర్పస్ ఏంటి తీసుకునేది. ఇండివిజువల్ ఇల్లు కావాలి, గార్డింగ్ కావాలి అనుకుంటే అదేలాగా వెళ్ళాలి. లేదు అపార్ట్మెంట్ లో పెంచుకున్నాం అంటే ఫ్రెండ్లీగా వెళ్ళాలి. కొంచెం మనం పెంచే పద్ధతులు అటు ఇటు అయిందనంటే కనుక మీ పర్పస్ సాల్వ్ అవ్వచ్చు. అదే. సో తీసుకునేటప్పుడు కొనుక్కునేటప్పుడు పర్పస్ ని దృష్టిలో పెట్టుకొని ట్రైన్ చేసి వెళ్ళాలి. అంతే. రైట్. దీని పరిస్థితి అండి లాబ్రడార్ రిట్రీవర్ మేడం. ఇప్పుడు అంటే మనకి సిజ్జులు పొడిల్స్ వచ్చినాయి కానీ మీరు ఇదివరకు ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్టయితే ల్యాబే ఉంటది, లాబ్రడార్ అంటాం మనము. సో చాలా ఫ్రెండ్లీ డాగ్ మేడం. ఓకే. ఎటువంటి వాళ్ళైనా పెంచుకోవచ్చు, చిన్న ఇల్లు కానీ ఇండివిజువల్ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ అన్ని రకాలకి అందరికి సెట్ అవుతుంది. సో ఇదేంటంటే మాక్సిమం ఫ్రెండ్లీ డాగ్. ఓకే.
సో ఇది అగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది అగ్రెషన్ అయ్యింది అని అంటే ఇట్లో కూడా అగ్రెషన్ అవ్వదు అని ఉండదు, ఎక్కడో ఉంటాయి కొన్ని కొన్ని. సో అది మనం పెంచే పద్ధతిని బట్టి కూడా ఉంటది. సో మన యాక్షన్ కి దాని రియాక్షన్ డెఫినెట్ గా. సో ఏంటంటే మేడం బై డిఫాల్ట్ గా దీని బ్లడ్ లైన్ లో ఫ్రెండ్లీనెస్ ఉంటది. ఓకే. సో ఇది మనకు మీడియం బ్రీడ్, ఎక్కువ హైట్ అవ్వదు, నార్మల్ హైట్. ల్యాబ్ రిట్రీవర్, షెపర్డ్, మనకి హస్కీ ఇవన్నీ ఒకటే హైట్ లాగా ఉంటాయి. ఇవి చాలా మందికి ఏంటి అని అంటే తెలియక ఒబీస్ అవుతా ఉంటాయి. కొంచెం వెయిట్, దీని ఐడియల్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 20 to 30 kgs వచ్చేసి నార్మల్ వెయిట్ మేడం. ఓకే. సో అది తెలియక ఏం చేస్తారంటారంటే చాలా మంది ఎంత తింటుందో అంత పెట్టేస్తారు. సో ఎక్సర్సైజ్ ఉండదు, బాడీ వాకింగ్ ఉండదు దీనికి. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్లరు. సో ఏంటంటే ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ ఎంత పడితే అంత పెట్టేస్తుంటారు. సో ఇది 20-30 kgs ఉండాల్సింది 40-50 kgs వరకు కూడా వెళ్ళిపోతుంది. సో చాలా మందికి తెలియని ఏంటంటే మేడం, అది ల్యాబ్ అంటే ఇంత లావుగా ఉంటది, కొంచెం ఏంటంటే యాక్టివ్ గా ఉండదు, బండగా ఉంటది, ఎందుకు ల్యాబ్ అని ఫీల్ అవుతారు. అది కరెక్టే కాదు మేడం. అసలు ల్యాబ్ చాలా ఫ్రెండ్లీ డాగ్, చాలా మనతో కలిసిపోవటం కానీ, మనతో బిహేవియర్ కానీ, మనతో ఆడుకుంటాం కానీ అన్నిట్లో చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండదు మేడం, హెయిర్ ఫాల్ కూడా లిమిటెడ్ గానే ఉంటది. ఇంకోటి ఏంటి అని అంటే హెయిర్ ఎక్కువ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ ఉండదు. దీని హెయిర్ ఇంతే ఉంటది మేడం, పెరిగిన తర్వాత కూడా దీని హెయిర్ ఇంతే ఉంటది. సో దీని ప్రైసింగ్ మేడం స్టార్టింగ్ మన దగ్గర 15,000 నుంచి ఉంటాయి మేడం. 13,000, 14,000 ఫీమేల్ అట్లా ఉంటది. ఇది 15,000 నుంచి 20-25,000 వరకు ఉంటది, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఇప్పుడు దీంట్లో షేడ్స్ ఉంటాయా? దీంట్లో కలర్స్ ఉంటాయి మేడం, 4 కలర్స్ ఉంటాయి. ఇది క్రీమ్ కలర్ మేడం, కంప్లీట్ వైట్ వస్తుంది, 90% క్రీమ్ కలర్ ఉంటది, కంప్లీట్ వైట్ వస్తుంది, ఇంగ్లీష్ లాబ్రడార్ అంటాము. బ్లాక్ ఉంటది, చాక్లెట్ ఉంటది. చాక్లెట్ రేర్, బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటది, ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంటది. ఎక్కువ సెల్లింగ్ క్రీమ్ కలరే ఉంటుంది. ఇవి కూడా మేడం నేను మీకు ఏ పప్పీ చూపించినా ప్రతి పప్పీ మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఒక పప్పీయే నేను మీకు చూపిస్తున్నానని కాదు, ఆ పప్పీతో పాటు ఇంకా 4-5 ఉంటాయి. సో కస్టమర్ ఎవరైనా వచ్చారు అని అంటే ఇన్ని కలెక్షన్స్ మేడం, ఇన్ని రకాల బ్రీడ్స్ ఇన్ని ఎవరి దగ్గర ఉండవు మేడం. పక్కనే మన దగ్గర కెనల్ ఉంది కాబట్టి, సో నా దగ్గర ఇప్పుడు స్టోర్ లో ఒక బ్రీడ్ కి 4-5 పప్పీస్ లైవ్ లో ఉంటాయి. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా కొంచెం కావాలి అని అనుకుంటే కనుక కెనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసుకో, అట్లా కూడా చూసుకొని తీసుకోవచ్చు. రైట్, వచ్చేసింది బద్మాష్ అగ్రెసివ్ బ్రీడ్. చూడండి, అగ్రెసివ్ బ్రీడ్ మేడం. ఇది అంటే గార్డింగ్ పర్పస్ కి బాగా పనిచేస్తుంది మేడం. మోస్ట్ ఎనర్జెటిక్ డాగ్ మేడం. ఏంటంటే హెయిర్ ఉండదు ఎక్కువ, ఫుల్ యాక్టివ్ ఉంటది మేడం, రెస్ట్లెస్ డాగ్. అంటే యజమాని అసలు పోలీస్ లాగా కవర్ చేస్తా ఉంటది కదా. డెఫినెట్ గా. అసలు ఎట్లా అంటే ఇంకోటి దీనికి మనకి ఏంటంటే జబ్బులు గానీ, డిసీజెస్ గానీ, కొంచెం సిక్ అవటం గానీ అట్లాంటివి మాక్సిమం ఉండవు దీనికి ఉండవు. ఈ బ్రీడ్ కి ఈ బ్రీడ్ ఏంటంటే మీరు ఒకసారి మనం ఇంట్లో వదిలిపెట్టాము అని అంటే పడుకొని నిద్రపోతుంది, డల్గా ఉంది, ఇట్లాంటివన్నీ మీరు ఎక్కడో రేర్ గా చూస్తారు. ఎప్పుడు చూసినా అలర్ట్ ఉంటది మేడం. చిన్న సౌండ్ వచ్చిందనంటే నా కెనల్లో మేడం అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి కదా, నాకు ఒక గేట్ దగ్గర నుంచి లోపల డాగ్స్ ఉండేదానికి ఆల్మోస్ట్ ఒక 50 meters దూరం ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ గేట్ ఓపెన్ చేశానంటే ఫస్ట్ అలర్ట్ అయ్యే డాగ్ డాబర్మ్యాన్. అంత దూరం ఎట్లా అయినా పడుకొని కూడా ఉంటది, కూర్చొని కానీ అట్లా ఉంటుంది, ఇమీడియట్ గా లెగిసి అలర్ట్ అయిపోతుంది. అంత అలర్ట్ అయిపోద్ది, అంత యాక్టివ్ ఉంటది మేడం. గార్డింగ్ లో ఏదైనా డాగ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బ్లైండ్ గా డాబర్మ్యాన్కి వెళ్ళిపోవచ్చు. డాబర్మ్యాన్ ఏంటంటే మేడం మనతో మన ఫ్రెండ్లు పెంచుకునే వాళ్ళని, చుట్టుపక్కల రెగ్యులర్ గా చూసే వాళ్ళని ఏమందు, గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటది, అట్లా వాళ్ళని మాత్రం ఏమందు. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనం అగ్రెసివ్ గా పెంచామని అంటే డెఫినెట్ అటాకింగ్ కూడా ఉంటుంది. ఫిష్ సంథింగ్ ఫిష్ దానికి కనిపించకూడదు కళ్ళకి. డెఫినెట్ గా అరవటం అనేది 100%. మనిషి ఎవరైనా కనిపించారు, రాత్రిపూట వచ్చారు, డే టైం ఎవరైనా వచ్చారు అని అంటే మనిషి కనపడితే అరవటం అనేది కామన్. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం గుర్తుపట్టి కామ్ అవటం అది వేరు. సో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు అని అంటే కనుక అనుకోకుండా లోపలికి వచ్చారు అని అంటే మనం చిన్నప్పటి నుంచి అగ్రెసివ్ గా పెంచామంటే వాళ్ళ అటాకింగ్ కూడా ఉంటుంది. ఒప్పుకోదు అసలు పడితే వాడిని రానియదు. ఓకే, అంటే సన్నగా హైట్ ఉంటది కదా కాబట్టి దాని జంపింగ్ కానీ, చిన్న చిన్న గోడలు కానీ, జంపింగ్ కానీ, యాక్టివిటీ కానీ, అగ్రెసివ్నెస్ కూడా అట్లానే ఉంటుంది. ఏం ఫుడ్ పెట్టాలి దీనికి? ఏ డాగ్ అయినా మేడం గుర్తుపెట్టుకోండి, 1 year వరకు డాగ్ ఫుడ్ మనం పెట్టాము అని అంటే దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దాంట్లో కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది మేడం, దాంట్లో కావాల్సిన గ్రోత్ కి సంబంధించిన అన్ని ప్రోటీన్స్ కానీ లేదంటే విటమిన్స్ కానీ ఆ డాగ్ ఫుడ్ లో అవైలబుల్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక హోమ్ ఫుడ్ పెట్టిన పప్పీని చూడండి, 2 డాబర్మ్యాన్లు తీసుకోండి, హోమ్ ఫుడ్ పెట్టిన డాగ్ లేదంటే డాగ్ ఫుడ్ పెట్టిన డాగ్ కంపేర్ చేసుకుంటే డాగ్ ఫుడ్ పెట్టిన డాగ్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, గ్రోత్ కానీ
దానికి దీనికి కంపేర్ చేసుకుంటే 100% డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. డాగ్ ఫుడ్ పెట్టిన డాగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, కొంచెం గంభీరంగా హెవీగా కనపడుతుంది, అదే. అట్లా బాగుంటుంది. సో దీంట్లో కూడా మేడం 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఒకటి లివర్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లాక్ అండ్ వైట్. ఓకే. సో దాని కాల కలరా? ఈ కాల కలర్ లో ఒకటి ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఉంటుంది. ఓకే. దీని ప్రైస్ స్టార్టింగ్ మేడం మన దగ్గర 15,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 15,000 నుంచి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అమెరికన్ లైనేజ్ ఉంటుంది, యూరోపియన్ లైనేజ్ ఉంటుంది. ఓకే. యూరోపియన్ లైనేజ్ వచ్చేసి మినిమం 25,000 నుంచి స్టార్టింగ్. ఓకే. మంచి క్వాలిటీ బాగుంటాయి. రైట్. సో వీటన్నిటికీ జనరల్ గా వచ్చే డిసీజ్ ఏంటండి మేడం? ఫుడ్ ఎట్లా అంటే మేడం, మీరు మొత్తం ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎన్విరాన్మెంట్ అవసరం లేదు? ఆబ్వియస్ గా మిగతా ఎన్వైరన్మెంట్ అంటే మేడం, దీనికి చిన్నప్పుడు మెయిన్ వచ్చే వైరస్లు ఏంటంటే పార్వో వైరస్ అని ఉంటుంది. ఓకే. సో అది ఎట్లా అంటే 2 రకాలుగా వస్తుంది. నేను ఒక పప్పి ఇచ్చాను నేను మీకు ఏం చెప్తానంటే ఈ ఫుడ్ పెట్టాలి, ఇట్లానే పెట్టాలని చెప్పిస్తాను. మీరేం చేస్తారు, వేరే మా వెటనరీ డాక్టర్ అది కాదండి ఇది పెట్టమని అంటారు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే చిన్నపిల్లలకి గట్ అనేది కొంచెం డెలికేట్ ఉంటుంది. అవును. సో దానికి అన్లెస్ అండ్ అంటిల్ వ్యాక్సినేషన్స్ అయ్యే వరకు దానికి ఇమ్యూనిటీ 100% రాదు. సో ఇమ్యూనిటీ కొంచెం డల్ గా ఉంటాయి అనమాట వాటికి. సో ఆ టైంలో మనం ఏదైతే గైడ్ చేస్తామో అదే పెట్టాలి. మీరు లేదు మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి పాలు పోసేవాళ్ళు, పెరుగు పెట్టేవాళ్ళు, లేదు అని అంటే వేరే ఏదైనా ఇంట్లో హోమ్ ఫుడ్ పెట్టేవాళ్ళు, ఉప్పు కారం వేసి మనం ఫుడ్ ఇంట్లో తీసుకున్న కర్రీగా అట్లా కలిపి పెడితే డైజెషన్ అవ్వక వామిటింగ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. సో అది ఏంటి అని అంటే మనం అది అనలైజ్ చేసుకోకుండా ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ చేయలేదు అని అంటే అదే పార్వో వైరస్ కింద కన్వర్ట్ అవుతుంది. లేదు అన్లెస్ అని అంటిల్ ఒక వైరస్ ఉన్న డాగ్ దగ్గరికి దీన్ని తీసుకెళ్ళినా సరే దీనికి కూడా వైరస్ అంటుకుంటుంది. వ్యాక్సినేషన్ వేసి ఇస్తాం కాబట్టి మన దగ్గర ఉన్న డాగ్స్ కి మాక్సిమం 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అన్లెస్ అని అంటిల్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. హైట్ కూడా ఎక్కువ పెరగదు కదండి? పెరుగుతుంది మేడం, హైట్ బాగుంటుంది. ఈ హైట్ వరకు పెరుగుతుంది, 3 feet వరకు, 2.5 3 feet వరకు పెరుగుతుంది. ఇవేంటండి బుజ్జి కన్నులు? బొచ్చు కుక్కలు అంటారు, ఐడియా ఉన్నా? అన్నిటికీ కామన్ గా జిప్సీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు, స్నూపీలు, జిప్సీలు, అవన్నీ పేర్లు పెడతారు కదా. ఇదివరకు రోజుల్లో మనకి మాక్సిమం మెయిన్ ఉండేది పొమేరియన్స్ అంటారు మేడం. అసలు వీటితోనే స్టార్ట్ అయింది మన ఇండియాలో అయితే. ఒక విధంగా వీటితోనే స్టార్ట్ అయింది మేడం. వీటికి ఉన్న ఏజ్ ఎట్లా అంటే మేడం, ఏ డాగ్ అయినా మనకి 10 to 15 years వరకు ఉంటాయి. అవి కూడా ఏంటంటే డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్ బాగుంది అని అంటే 10 years, 12 years, 13 years అట్లా పెరుగుతాయి. నేను ఇప్పటి వరకు మీకు చూపించిన బ్రీడ్లు ఇదేంటి అని అంటే రఫ్ అండ్ టఫ్ డాగ్ 20 years పెరిగిన డాగ్స్ ఉన్నాయి, 22 years పెరిగిన డాగ్స్ ఉన్నాయి. యావరేజ్ లైఫ్ స్పాన్ పమేరియన్ కి నాకు తెలిసి 15 years. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. కొంచెం ఏంటి అని అంటే మనం చిన్నగా ఉంది, వైట్ కలర్ గా నార్మల్ గా క్యూట్ ఉంది అని అనుకుంటాము. ఇవి ఏంటంటే ఇంట్లోకి ఎవరు రానివ్వండి. ఆబ్వియస్ గా ఎవరైనా వచ్చారు అని అంటే ముందే అటాకింగ్ కురికే ఇంత ఉంటాయి, కుద్దంత ఉంటాయి. కాకపోతే ఫుల్ యాక్టివ్ ఉంటాయి, ఫుల్ హైపర్ ఉంటాయి. మాక్సిమం ఇంట్లో ఎవరిని రానివ్వు, ఫుల్ హైపర్నెస్ ఉంటది. ఇది బాగుంటాయి మేడం, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటాయి, క్యూట్ ఉంటాయి. బ్రీడ్ కూడా ఎక్కువ పెరగదు మేడం, చిన్నగా ఉంటాయి. సో ఇదేంటంటే దీంట్లో 3 types ఉంటాయి మేడం. ఇండియన్ స్ప్లిట్స్, పమేరియన్, మినీ పాము, ఇంకోటి కల్చర్ పాము. మినీ పాము కలర్స్ ఉంటాయి మేడం, ఒకటి గోల్డ్ ఉంటది, వైట్ ఉంటది. కంప్లీట్ గోల్డ్ ఉంటది, వైట్ ఉంటది. సో ఇదేంటి రెగ్యులర్ గా మనకు కనిపించే పమేరియన్ వైట్ ఉంటది. గోల్డ్ ఏంటంటే మినీ పామ్ గానీ కల్చర్ పామ్ గానీ. మినీ పామ్ అంటే మాక్సిమం మనకి ఈ హైట్ ఉంది కదా మేడం, ఇంతే హైట్ ఉంటది, హెయిర్ ఎక్కువ ఉంటది. సో అది కొంచెం కాస్ట్లీ బ్రీడ్ మేడం, అరౌండ్ 40,000 వరకు ఉంటది. ఒరిజినల్ మినీ పామ్ కావాలంటే అరౌండ్ 40,000 వరకు ఉంటది. లేదు మనకి కల్చర్ పామ్ గానీ కొంచెం అట్లా కావాలంటే అరౌండ్ 15-20,000 ఉంటుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి. డాగ్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏదైనా ఉంది అని అంటే పమేరియన్. సో ఇది మన దగ్గర 6,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 6,000 నుంచి అరౌండ్ 10,000 వరకు ఉంటాయి, డిపెండ్స్ ఆన్ కలర్ అండ్ క్వాలిటీ. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్. ఫుడ్ హ్యాబిట్స్ కూడా టాయ్ బ్రీడే కాబట్టి మనకి ఎక్కువ కూడా మెయింటెనెన్స్ ఏముండదు మేడం, హెయిర్ ఉంటుంది కాబట్టి కోమ్ చేసుకోవాలి. రైట్. ఇదేంటండి? రాట్వైలర్ మేడం. దీని స్పెషాలిటీ? ఇది ఫుల్ అగ్రెసివ్ బ్రీడ్ మేడం. ఇందాక డాబర్మ్యాన్ చూపించాను కదా, దానికన్నా అగ్రెసివ్ బ్రీడ్. ఏజ్ లో చిన్నది కాబట్టి మీకు అంత కనిపించలేదు. ఇంకా ఇది సేల్ కాదు, జస్ట్ మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. దీని ఏజ్ వచ్చేసి 35 days ఉంటాయి. ఇంకా మనకి ఎన్నెల్లోనే ఉంది, ఫీడింగ్ లోనే ఉంది. 50 days తర్వాత వ్యాక్సినేషన్ వేసి ఇస్తాను నేను. కొంచెం పెరిగింది అని అంటే హెడ్ సైజ్ గానీ పా సైజ్ గానీ అంతా బ్రాడ్ గా ఉంటది. ఫుల్ అగ్రెసివ్ బ్రీడ్ మేడం. ఇండివిజువల్ ఇళ్ళకి మనకి ఫామ్ హౌస్లకి తప్పనిచ్చి అపార్ట్మెంట్ లో గానీ వేరే అట్లా గానీ అస్సలు సజెస్టబుల్ కాదు. బై బర్త్ వీటికి అగ్రెషన్ ఉంటుంది. హైట్ ఎంత వరకు వస్తుందండి? హైట్ మనకి డాబర్మ్యాన్ హైట్, మనకి రాట్వైలర్ హైట్ ఈక్వల్, అది అట్లా 1-2 inches డిఫరెన్స్ ఉంటది. కాకపోతే గార్డింగ్ కి బెస్ట్ మేడం.
సో ఓకే. దీన్ని మీకు ఎట్లా చెప్పాలి అని అంటే పంచ్ పవర్ కానీ బైటింగ్ పవర్ కానీ చాలా హెవీగా ఉంటుంది. ఓకే. ఒకసారి పట్టుకుందంటే వదలదు. వదలదు. అదే. హ్మ్. ఎవరికన్నా గార్డింగ్ గురించి కావాలి ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్ గా రాట్ వెల్లర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది మనం చిన్నప్పటి నుంచి పెంచుతాం కాబట్టి మన దగ్గరికి చుట్టుపక్కల వచ్చే వాళ్ళని మాత్రం ఏమనదు. రెగ్యులర్ గా గుర్తుపట్టే వాళ్ళని రెగ్యులర్ గా గుర్తుపెట్టే వాళ్ళని పెంచే వాళ్ళని వాళ్ళ మాత్రం ఏమనదు. మిగతా వాటికి మాత్రం వాళ్ళకి మాత్రం 90% మనం చిన్నప్పటి నుంచి ఎట్లా పెట్టినా అగ్రెసివ్ గానే ఉంటుంది. లేదు ఫ్రెండ్లీగా పెంచుకోవాలి అని అంటే రెగ్యులర్ గా అందరి దగ్గరికి తీసుకెళ్ళిపోవడం అందరి దగ్గర పెంచుకుంటాం అవన్నీ చేస్తే అది కూడా కొంచెం ఫ్రెండ్లీగానే అయ్యే ఛాన్సెస్. ఏం పెట్టాలండి దీనికి? దీనికి మేడం డాగ్ ఫుడ్ పెట్టాలి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటది. 1 కిలో వచ్చేసి ఎక్కువ తింటది. 3-4 days లో 1 కిలో ఫుడ్ అయిపోతుంది. కొంచెం దాన్ని బట్టే దాని గ్రోత్ ఉంటది, దాని కోటు అన్ని డిఫరెన్స్ ఉంటాయి. దీంట్లో కూడా హెవీ సైజులు ఉంటాయి, మీడియం సైజులు ఉంటాయి. హెవీ సైజ్ ఉంటాయి మేడం, హెవీ సైజ్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే కొంచెం మీడియం కూడా ఉంటాయి అనమాట. ఇంత హెవీ కాకుండా కొంచెం మీడియం కూడా ఉంటాయి. వాటి ప్రైస్ స్టార్టింగ్ మన దగ్గర 25,000 నుంచి ఉంటుంది మేడం, 40,000 వరకు కూడా ఉంటుంది. లైనేజ్ ని బట్టి, ఫాదర్ మదర్ లైనేజ్ ని బట్టి ఆ ప్రైసింగ్ ఆ క్వాలిటీ. ఈ షేడ్స్ ఏనండి? ఇందులో షేడ్స్ కూడా ఉంటాయా? ఒకటే కలర్. రాట్ వీలర్ ఒకటే కలర్ ఉంటది. వీటికి ఏంటంటే ఎడ్జెస్ లో గోల్డ్ కలర్ వస్తుంది, టైల్ కూడా అట్లానే ఉంటది. టైల్ మొత్తం బ్లాక్ ఉంటుంది, బాడీ మొత్తం బ్లాక్ ఉంటది. ఈ ఫేస్ దగ్గర 2-3 చోట్ల మాత్రం గోల్డ్ వస్తుంది, కొంచెం గంభీరంగా ఉంటది. ఆల్మోస్ట్ మీకు హెడ్ సైజ్ మేడం ఈ సైజ్ హెడ్ సైజ్ వస్తుందా? ఓకే. ఇది 35 days ఓల్డ్ అన్నారు. 35 days ఓల్డ్. ఓకే. సో ఇవేంటండి? ఇవి కార్నియర్స్ అంటారు మేడం. బర్డ్స్ లో డిఫరెంట్ ఉంటాయి. ఇవి సన్ కార్నియర్స్ అంటాం మనం. ఓకే. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనతో పాటు కలిసిపోయి తిరుగుతూ ఉంటాయి. డాగ్సే కాదు మేడం, బర్డ్స్ కూడా మన వాయిస్ ని గుర్తుపడతాము, మన దగ్గరికి రావటము, మనతో పాటు టైం స్పెండ్ చేయడం బాగా చేస్తాం. ఇమిటేట్ కూడా చేస్తాయి కదా? ఇవి కొంచెం అరుస్తా ఉంటాయి మేడం, బాగానే ఇమిటేట్ చేస్తాయి. దీంట్లో కూడా కలర్ డిఫరెంట్ ఉంటాయి. ఇది కొంచెం ఎల్లో షేడ్, అట్లాగే గ్రీన్ చిక్ అంటాము, నార్మల్ పైనాపిల్ కార్నియర్ అంటాము. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటికి ఫుడ్ ఉంటాయి మేడం, కొరల్ ఫుడ్ ఉంటది, సన్ఫ్లవర్ సీడ్స్ తింటాయి, కొరలు తింటాయి, అట్లా డిఫరెంట్. అబ్బో, కాస్ట్లీ ఫుడ్ తింటాయి. సన్ఫ్లవర్ సీడ్స్ కొరలు తింటాయి మేడం. అట్లా కాకుండా మనము ఏదన్నా కొంచెం ఆకుకూరలు అట్లాంటివి, కొత్తిమీర గానీ, లేదు అని అంటే మనము పెసలు అట్లాంటివి నానబెట్టి వేస్తే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనమాట, బాగుంటాయి. వీటికి జంటలు అండి ఇవి? ఇది పేరు మేడం. ఓకే. సో తీసుకునేటప్పుడు కూడా పేరు తీసుకోవాలా? పేరు తీసుకుంటే బాగుంటది మేడం. చూడండి, నోట్లో వేలు పెట్టిన టేముడు ఉంటాం. టేమ్ చేయలేదు అనుకోండి, అంత దగ్గరికి ఫ్రీగా ఉండవు, కరుస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ టేమ్డ్. కాక్టైల్స్ కానీ, ఆఫ్రికన్ బర్డ్స్ కానీ, లవ్ బర్డ్స్, అట్లాగే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, మకావులు, ఎవరికి ఏం కావాలన్నా సరే అన్ని అవైలబుల్ ఉంటాయి మేడం. ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవాలి. దీని కాస్ట్ అండి? ఇది మన దగ్గర 10,000 ఉంటుంది మేడం. పేరు సింగిల్ 10,000. సింగిల్ 10,000. పేరు సజెస్ట్ చేస్తారు? పేరు ఉంటే వాటికి పేరు ఉంటే ఈజీగా కొంచెం 2 ఆడుకుంటా ఉంటాయి మేడం. ఒకటి ఉంటే కనుక మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతాయి. ఓకే. ఇది చూడండి, నోట్లో పెట్టి ఏం చేసిన కొత్త వాళ్ళని అయితే ఊరుకోవు. అదే మీకు అలవాటు. ఇందాక మీరు అన్నారు కొరుకుతే వదలదు మేడం. ఇది చాలా షార్ప్ ఉంటాయి మేడం. ఇవి డిఫరెంట్ మేడం, మనం ఎట్లా విజిల్ వేస్తామో అట్లా ఇమిటేట్ చేసి అట్లానే విజిల్ వేస్తాయి. డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంటాయి అనమాట. ఇవి కూడా టైముడే మేడం. టైముడు బాగుంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకే. వీటి ప్రైస్ మన దగ్గర 4,000 నుంచి ఉంటుంది. ఇవి కొంచెం కలర్స్ ఉంటాయి, ప్యూర్ వైట్ ఉంటాయి, ఇట్లా ఎల్లో షేడ్ ఉంటది. అట్లాగే మనకి ఈ కలర్ లో కూడా యాష్ కలర్ కొంచెం ఎక్కువ వస్తుంది. లవ్ బర్డ్స్ ఇవి డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి మేడం. ఎవరికన్నా ఏదైనా టేముడు కావాలి, కొంతమంది ఏంటంటే బర్డ్స్ క్యాట్స్ కాకుండా డిఫరెంట్ చూస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి బర్డ్స్ కూడా సజెస్టబుల్. దీనికి సంబంధించిన కేజ్ గానీ, దీని ఫుడ్ గానీ ఏది కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటాయండి? 8 years వరకు ఉంటాయి మేడం. ఏ బర్డ్స్ అయినా? కొన్ని ఇంకా ఏజ్ ఎక్కువ ఉంటుంది మేడం. మనకి వీటికి ఏంటంటే మేడం 8 years నుంచి 15 years డిపెండ్స్. 15 years వరకు కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. బర్డ్స్ అంటే ఓపెన్ ఉండాలి కదా, మరి వీటిని ఎలా మెయింటైన్ చేయడం? వీటికి జాగ్రత్త ఇప్పుడు ఏంటంటే మేడం, స్టార్టింగ్ మన దగ్గర అలవాటు అవ్వాలి అని అంటే మనకి ఈ ఫెదర్స్ ఉంటాయి కదా, ఫెదర్స్ కి టేప్ వేసి వదిలేయాలి. ఓకే. సో ఏంటి అంటే ఎక్కువ హైట్ ఎగరలేదు, కొంచెం మీడియం హైట్ ఎగురుతుంటాయి. మన దగ్గర సోఫాలోకి ఎగరటం కానీ, మన దగ్గరికి బెడ్ మీద కానీ అట్లాంటి మనకు అలవాటు అయ్యే వరకు కొంచెం టేప్ వేసి వదిలిపెట్టేసాం అనుకోండి, తర్వాత మనం ఇంట్లో ఉన్నంత సేపు దీనికి ఫ్యాన్ ఆపేసి ఇంట్లో ఆడుకున్నంత సేపు మనం ఆడుకొని వదిలేయచ్చు. సో లేదు మనం ఇంట్లో కొంచెం ఫ్యాన్ అయ్యి కావాలి అని అంటే కేజ్ లో పెట్టేసి అట్లా వదిలేస్తాం. పర్షియన్ క్యాట్ అంటారు మేడం. క్యాట్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి. మాక్సిమం అందరు లైక్ చేసేది పర్షియన్ క్యాట్. ఈ మధ్య డాగ్స్ తో పాటు క్యాట్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా క్యూట్ ఉంటాయి, ఎవరిని ఏమనవు.
ఏది మన బయట తిరిగే క్యాట్ లా కాదు, చాలా క్యూట్ ఉంటాయి, బాగా మంచిగా ఆడుకుంటాయి మనతో, మనతో టైం స్పెండ్ చెప్పినట్టు తింటాయి ఇవి కూడా. ఉంటాయి మేడం, డాగ్స్ అంతా డెఫినెట్ గా కాకపోయినా మన కమాండ్స్ ఫాలో అవుతాయి కదండి. అవును. వీటి హెయిర్ బాగుంటది మేడం, కలర్లు డిఫరెంట్ ఉంటాయి, ఓకే హెయిర్ బాగుంటది, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అంత ఏమి ఉండదు. ఉండదు మేడం, ఓకే. నార్మల్ రెగ్యులర్ గా హెయిర్ ఫాల్ ఉంటది, అది ఎప్పుడన్నా వచ్చినప్పుడు జస్ట్ మనం గ్రూమింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి బాతింగ్ అదంతా ఎన్ని రోజులు? అన్ని ఉంటాయి మేడం, మంత్లీ ఒకసారి చేసుకోవచ్చు బాత్. ఓకే రైట్. సో వీటి ఫుడ్ క్యాట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి మేడం. ఒక 1 కిలో ఫుడ్ తీసుకున్నామంటే నియర్లీ 1 మంత్ వరకు వచ్చేస్తుంది. స్లోగా కొద్దిగా తింటాయి. సో దీని ప్రైస్ స్టార్టింగ్ మన దగ్గర 6,000 7,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఐస్ కూడా డిఫరెంట్ ఉంటాయి మేడం. వీటికి బ్లూ ఐస్ కూడా ఉంటుంది, బొమ్మలాగా ఉంటాయి చూడండి. భలే ముద్దుగా ఉంది అసలు, చాలా మెత్తగా కూడా ఉంది, ఫర్ లాగా, నిజమైన ఫర్ లాగా, వెల్వెటీగా. హైట్ ఎంత వరకు వస్తుంది మామూలు హైట్? ఇది ఉంది కదా మేడం, ఇప్పుడు ఈ హైట్ మీద కొంచెం ఈ హైట్ వరకు అంత వస్తుందా? ఫర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మేడం మన దగ్గర అక్వేరియంస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్వేరియంస్ ఉంటాయి మేడం. రెడీమేడ్ ట్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ట్యాంక్ కావాలంటే ఈ సైజ్ ట్యాంక్ దగ్గర నుంచి ఈ సైజ్ ట్యాంక్ వరకు 1 ఫీట్ దగ్గర నుంచి 1/2 ఫీట్ 1 ఫీట్ అట్లానే 3 ఫీట్ 4 ఫీట్ ఏ సైజ్ కావాలన్నా అన్ని రెడీమేడ్ ట్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇదేంటంటే ఇది లైవ్ ప్లాంట్స్ మేడం. ఈ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు, అవును, ఇవన్నీ లైవ్ ప్లాంట్స్. ఓకే. సో ఫిషెస్ కూడా లైవ్ ప్లాంట్స్ కి ఎప్పుడన్నా దాని స్టార్టింగ్ లో మెయింటెనెన్స్ కి అది చేసుకుంటా టైం పడుతుంది. ఎవరికైనా లైవ్ ప్లాంట్స్ కావాలి అని అంటే మనకి ఒక 1 వీక్ టైం 10 డేస్ టైం ఇచ్చారంటే దానికి వాళ్ళకి ఇట్లా డిపెండ్స్ ఆన్ సైజ్. అంటే లైవ్ ప్లాంట్స్ అక్వేరియం లో పెరిగేటివి డిఫరెంట్ గా ఉంటాయండి? అవి డిఫరెంట్ ఉంటాయి మేడం. ఇది ఉన్నది కదా మేడం, ఇది సాయిల్. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే సాయిల్ వేసి కొంచెం అది కంప్లీట్ గా నానే వరకు కొంచెం ఒక 2 ఇంచెస్ వాటర్ వేసి వదిలేయాలి మేడం, ఒక 3 డేస్. తర్వాత ఏం చేయాలి అని అంటే వాటర్ వేసి ప్లాంట్స్ వేయాలి. చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి స్టార్టింగ్, ఆ ప్లాంట్స్ వేసి కంప్లీట్ గా వాటర్ వేసి వదిలేయాలి. ఒక 1 వీక్ అది గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనకి లోపల డ్రిఫ్ట్ అన్నమాట, ఇవి చెక్కలు కనపడుతున్నాయి చూసారా, ఈ మనకి స్టోన్స్ గానీ, ఇది ఒక్కసారి మనం ఈ ఫిల్టరేషన్ అవుతుంటుంది చూసారా మేడం, ఈ ఫిల్టర్ మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మంత్లీ వన్స్ సరిపోద్దా? ఇంకొకటి వీటికి ఫుడ్ కూడా మాక్సిమం 3-4 డేస్ ఒకసారి వేసుకున్నా పర్లేదు. దీంట్లో ఉన్న నాచు గానీ ప్లాంట్స్ గానీ చిన్న చిన్న పురుగులు గానీ మనం శంఖాలు అంటాం కదా, అవి ఆటోమేటిక్ గా వస్తాయి. బికాస్ ఆఫ్ లైవ్ ప్లాంట్స్. అంతే, లైవ్ ప్లాంట్స్ వల్ల, సాయిల్ లైవ్ ప్లాంట్స్ వల్ల అట్లా వస్తూ ఉంటాయి అనమాట. వీటి లైఫ్ కూడా మన ఫిషెస్ లైఫ్ కూడా లైవ్ ప్లాంట్స్ లో ఎక్కువ ఉంటది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది. దీంట్లో చిన్న చిన్న ఫిషెస్ మాత్రం వేసుకోవాలి, వైల్డ్ ఫిషెస్ వేసుకోవాలి. మరి వీటికి ఉంటది మేడం, మనకి చిన్న చిన్న పిల్లెట్స్ పైన వేసేసుకుంటే సరిపోతుంది. అంటే అన్ని ఈక్వల్ గా తినాలంటే ఏంటి పరిస్థితి? ఆబ్వియస్ గా స్మెల్ చూసి అన్ని పైకి వచ్చేస్తాయి, అవి తింటాయా? ఆబ్వియస్ గా అన్ని అట్లానే వస్తాయి మేడం. వీటిల్లో కూడా డిఫరెంట్ ఈ మనకి ఏంటంటే చిచ్లెట్స్ అని అంటాము, అట్లాగే టింఫిల్స్, టైగర్స్, ఇవన్నీ వైల్డ్ ఫిషెస్ మేడం. ఇది వైల్డ్ ఫిషెస్ అంటాం మనము. అంటే ఫిషెస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి మనం, సాఫ్ట్ ఫిషెస్, వైల్డ్ ఫిషెస్. వైల్డ్ ఫిషెస్ వేసినప్పుడు వైల్డ్ ఫిషెస్ దాంట్లో వైల్డ్ మాత్రమే ఉంటాయి, ఇవి కానీ లేదు అని అంటే ప్యారెట్స్ కానీ, ఆస్కర్స్ కానీ, చిచ్లెట్స్ కానీ, ఇవన్నీ ఒక వైల్డ్ కి సంబంధించినవి. ఇప్పుడు మనకి టింఫిల్స్, ఈ మన టైగర్స్, గోల్డ్ ఫిషెస్, గప్పీస్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ సాఫ్ట్ ఫిషెస్ అనమాట. ఇవన్నీ ఒక దాంట్లో ఒక ట్యాంక్ లో ఇవి 2 అవి 2 ఇవి 2 అంటే అట్లా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. వైల్డ్ అండ్ సాఫ్ట్ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. వైల్డ్ సాఫ్ట్ మిక్స్ చేయకూడదు, వైల్డ్ లో వైల్డ్ వేయాలి, సాఫ్ట్ లో సాఫ్ట్ వేయాలి. ఇది తప్పనిచ్చి మిగతా ఇక్కడ ఈ లైన్ లో ఉన్నాయన్నీ మీరు వేసుకోవచ్చు. బ్రీడ్స్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ మేడం, ఇది ఇందులోనే బ్లాక్ గోల్డ్ అంటాము, చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఇది వాస్తు ఫిష్ మేడం. అదే అడగబోతున్నాను, ఇప్పుడు వాస్తు ఫిషెస్ అంటారు, మరి ఏమి పెట్టుకోవాలి? ఇదా? అదే మేడం, ఇప్పుడు మనకి అర్వానా అని ఉంటది, అట్లాగే మనకి ఫ్లవరాన్, దీని ప్లేయర్ ఫ్లవరాన్ అంటాను మేడం. ఇది కొంచెం హెవీగా ఉంటది, హెడ్ సైజ్ పెరుగుతుంది కొంచెం, ఇది కూడా పెరుగుతుంది, ఇది కొంచెం అగ్రెసివ్ ఉంటది. ఇది చూడండి ఎట్లా వస్తా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది అనమాట. సో ట్యాంక్ లో ఒకటే ఎందుకు వేసామనంటే వేరే ఏమన్నా వేస్తే దాన్ని కొట్టేస్తాయి. సో ఇది ఒకటే ఉండాలన్నమాట.
మన మాట వింటుంది. అవును మేడం. బీపీ అవన్నీ కంట్రోల్ అవుతాయంటండి ఫిష్ ఎస్పెషల్లీ ఇంట్లో పెట్టుకుంటే అంటారు. బికాస్ మన కాన్సంట్రేషన్ దాని మీద ఇప్పుడు ఇది ఆడుతున్నంత సేపు ఇంకోటి దాంతో మేడం, ఆడతాము. ఇంకోటి ఏంటనంటే మనకి ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది, ఏదైనా బ్యాడ్ అవుతుందంటే ఫిషెస్ ముందు తీసేసుకుంటాయి. అవునంట. నెగటివిటీ అంతా గ్రాస్ప్ నెగిటివిటీ చేస్తాయి. అంతా మొత్తం తీసేసుకుంటాయి, వాటి మీదకి వెళ్ళిపోతాయి. బుజ్జితల్లి. ఇవి కూడా ఇవన్నీ సాఫ్ట్ ఫిషెస్ మేడం. ఓకే. గప్పీసు, మోలీసు, ఓ కోయిసు, ఇదేంటండి భలే ఉంది. మిల్కీ కోయి అంటారు మేడం. ఆహా. కోయిస్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి, మిల్కీ కోయి అంటాము. ఓకే. ఇట్లాగే ఈ కలర్ ఉంటాయి, కొంచెం గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ కూడా మిక్స్ ఉంటాయి. ఓకే. ఇవి ప్యూర్ మోలీస్ మేడం. సిల్వర్ ఉన్నాయి. ఈ మోలీస్ లో కూడా బ్లాక్, వైట్, గోల్డ్ 3 కలర్స్ ఉంటాయి మేడం. ఇవి హైట్ పెరుగుతాయండి ఇంతేనా కొద్దిగా ఇంకా? పెరుగుతాయి మేడం, అంతే ఉంటాయి, కొద్దిగా పెరుగుతాయి. ఓకే. కలర్ కలర్ గా బాగుంటాయి. ఇది ఒరిజినల్ గ్రాసా కాదా? లేదు మేడం, అది ఆర్టిఫిషియల్. అది ఓకే. పర్వాలేదా వాటికి ఏం ఎఫెక్ట్ ఏం అవ్వదు? కాదు మేడం, అంత క్లీనింగ్ ఉంటది, బానే ఉంటది. ఇవన్నీ కూడా 1 మంత్ కి ఒకసారి క్లీన్ చేసుకోవాల్సిందే. మంత్లీ ఒకసారి మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. ఓకే. ఇవి వచ్చేసి టెట్రాస్ మేడం, ఇవి బాగుంటాయి. కలర్ఫుల్. కలర్ వీడియోస్ అంటాము, టెట్రాస్ అంటాము. కలర్ఫుల్ గా ఉంటాయి. ఒక ట్యాంక్ లో, చిన్న ట్యాంక్ లో కొంచెం ఎక్కువ, ఒక 50 అట్లా వేసామంటే తిరుగుతా బాగుంటాయి అన్నమాట. ఓకే. ఇవి టైగర్స్ అంటాం మేడం, చూడండి, జీబ్రా. ఓహో. ఇవి ఓ జీబ్రా కరెక్ట్. కలర్ లాగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ జీబ్రాస్ అంటాము. ఇవన్నీ ఒక ట్యాంక్ లో కొద్దిగా చిన్నగా వేసుకోవచ్చు. గోల్డ్ లోనే సైజెస్ ఉంటాయి మేడం, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కోయి ఫిషెస్, మీరు వైట్ కలర్ చూసారు కదా, ఓకే. అట్లా అంటేనే ఇట్లా కోయి ఫిషెస్. ఇవి మోలీస్ లో కూడా గోల్డ్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అండి. అవును మేడం, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. ఇవి అట్లాగే గోల్డ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్స్. బ్లాక్ గోల్డ్ మేడం, ఈ గోల్డ్, మీరు గోల్డ్ ఫిషెస్ నార్మల్ గా గోల్డ్ లోనే చూసారు కదా, ఇవి బ్లాక్ గోల్డ్. ఓ. ఇవి ఏంటంటే కోయిస్ లోనే కొంచెం పెద్ద సైజు. ఇది దుబాయ్ ఎక్వేరియం లో చూసినట్టు అనిపిస్తుంది నాకు దీన్ని. ఓకే. ఇవి పెద్దవండి. ఇవి కూడా ఎక్కువ వేసుకోవచ్చా? బిగ్ సైజ్ కూడా వేసుకోవచ్చు మేడం. ట్యాంక్ సైజ్ బట్టి. ట్యాంక్ సైజ్ ని బట్టి డిఫరెంట్ గా వేసుకోవాలి. ఓకే. ట్యాంక్ చిన్నగా ఉందనుకోండి మేడం, గ్రోత్ ఎక్కువ రాదు. ఓకే. అదే ట్యాంక్ పెద్దగా ఉండి ఫిషెస్ తక్కువ ఉంది అనుకోండి, ఫిషెస్ గ్రోత్ పెరుగుతూ ఉంటాయి, పెద్దవి అవుతా ఉంటాయి. కరెక్ట్. ఇవి అట్లాగే గోల్డ్, డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇవి మాప్స్ మేడం, ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చిచ్లెట్స్ అంటాం, మాప్స్ అంటాము. అవి కూడా డిఫరెంట్ ఉంటాయి. అట్లా కాకుండా మేడం, ఏవండి ఎక్కువగా సేల్ అయ్యేటివి? మాక్సిమం చిన్న ఎక్కువ తీసుకుంటుంటారు మేడం. అట్లాగా? గోల్డ్, Colours, colours. టెట్రాస్, గప్పీసు, ఇట్లాంటి మోలీసు, ఇట్లాంటి ఎక్కువ తీసుకుంటారు. ఇవి ఫైటర్ ఫిషెస్ మేడం. ఇవి ఒకసారి చూడండి మీరు, ఇవి సింగిల్ ఉంటది మేడం. ఈ ఫిష్ ఎప్పుడు ఏ ట్యాంక్ లో వేయాలన్నా సింగిల్ ట్యాంక్ లోనే వేయాలి. ఇది చూడండి. ఓకే. ఇది బ్లాక్. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. సైజ్ ఇట్లాంటి దాంట్లో కొద్దిగా పెరుగుతుంది మేడం, మాక్సిమం ఏం పెరగదు, అట్లానే ఉంటది. వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్. మీరు రెడ్ తీసారు కదా, ఇవి చూడండి. వావ్, భలే బాగుందండి. సింగిల్ వేయాలి, ఈ 2-3 వేసుకున్నామంటే కొట్టేస్తాయి. ఫైటర్ ఫిషెస్, ఇటు పేరే ఫైటర్ ఫిషెస్. ఓహో. ఓకే. సో ఒకటే తీసుకోవాలి, ఇలాంటి బౌల్ లో ఒకటే తీసుకోవాలి, సరిపోతుంది. అట్లాగే ఫిషెస్ యాక్సరీస్ చూడండి మేడం. మీరు, మీకు ట్యాంక్స్ చెప్పాను కదా, ఇవి రెడీమేడ్ ట్యాంక్స్ ఉంటాయి మేడం. ఓకే. వాటికి కావాల్సిన ఫిల్టర్లు కానీ, మనకి స్టోన్స్ కానీ, యాక్సరీస్, బౌల్స్, ఇవి డిఫరెంట్ బౌల్స్. వాటికి లేదు, ఒక ఫిష్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇట్లా బౌల్స్ ఉంటాయి. ఫైటర్ ఫిష్ చూపించాను కదా మీకు నేను, ఫైటర్ ఫిష్ లోనే ఇట్లా ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టేసి టేబుల్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది. స్టోర్ లో పెట్స్ కి సంబంధించి ఎవ్రీథింగ్ నువ్వు పెట్ కొనాలి అనుకుంటే చాలా, అది ఏ పెట్ అయినా, ఏ బ్రీడ్ అయినా, అన్నీ ఉంటాయి మేడం. వాటికి కావాల్సిన కేజ్, పట్టుకునే తాడు, తినే ఫుడ్, గ్రూమింగ్ కి సంబంధించి, వ్యాక్సిన్ కి సంబంధించి, విత్ సర్టిఫికెట్స్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ డెస్టినేషన్. అంతే మేడం, డెఫినెట్ గా. అదే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇన్ని పెట్స్ స్టోర్స్ ఉన్నాయి కదా, వై ఎందుకు మనం ఇక్కడికే వెళ్ళాలి అన్నది ఆరా తీస్తే నాకు తెలిసింది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే మనం ఏదైనా ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా, సో మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది మీ దగ్గర ఉండే పెట్స్ ఎలా ఉంటాయో అని, ఎంత మన మెయింటెనెన్స్ కూడా అట్లానే ఉంటుంది మేడం. మన దగ్గర పప్పీ తీసుకున్నారు అని అంటే మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇచ్చేసాము, మీకు మాకు సంబంధం లేదన్నట్టు ఉండదు. మా స్టోర్ నుంచి కంపల్సరీగా మంత్లీ ఒకసారి కాల్ వెళ్తుంది. అది అడల్ట్ అయ్యే వరకు 1 year వరకు ఎట్లా ఉంది, ఏం ఫుడ్ పెడుతున్నారు, మాక్సిమం మంత్లీ ఒకసారి రమ్మని ఉంటాం. వాళ్ళ ఫీజిబుల్ టైం తీసుకొని కస్టమర్ ని మంత్లీ ఒకసారి రమ్మని చెప్తాం మేడం. ఎందుకంటే దాని గ్రోత్ ఎట్లా ఉంది, ఫుడ్ సరిగ్గా ఉందా లేదా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెయిర్ గ్రోత్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని గైడ్ చేస్తాం. మోర్ ఓవర్ పెద్ద బ్రీడ్స్ ఏంటంటే మేడం, మాక్సిమం ల్యాబ్, రిట్రీవర్, షెపర్డ్, ఇవన్నీ ఏంటంటే అందరు ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అన్ని టైల్సే. సో ఆ డాగ్ నడిచేటప్పుడు దాని గ్రిప్ కావాలి. టైల్స్, మార్బుల్స్ మీద ఏమవుతుందంటే కాలు జారిపోతుంటది, ఇట్లా నడవాల్సింది. మనం సఫిషియెంట్ గా దాన్ని వాక్ ఇవ్వకుండా, కాల్షియం లేకుండా సరిగ్గా లేవనుకోండి, ఇట్లా నడవాల్సిన డాగ్ ఇట్లా బ్యాక్ లెగ్స్ బెండ్ వచ్చేసి ఇట్లా నడుస్తాం.
సో లైఫ్ లాంగ్ అట్లానే ఉంటాయి, డిస్ప్లేషియా ప్రాబ్లమ్స్ అంటాం. అవి రాకుండా మాక్సిమం షెపర్డ్లు తీసుకున్న వాళ్ళకి షెపర్డ్కి ఎక్కువ ఉంటుంది మేడం, ఎందుకంటే యాంగులేషన్ ఇట్లా ఉంటుంది. సో ఆ బ్రీడ్స్కి నేను మంత్లీ ఆడిన వాళ్ళని కంపల్సరీగా రమ్మంట. ఎందుకనంటే ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అది చెక్ చేసుకున్నాను అని అంటే నేను వాటికి బయట వాకింగ్ నేల మీద కానీ రఫ్ సర్ఫేస్ మీద కానీ రోడ్డు పైన కానీ అట్లాంటి వాటి మీద మనం వాకింగ్ చేయించాము అని అంటే ఆ ప్రాబ్లం అక్కడే సార్ట్ అవుట్ అయిపోతుంది. చాలా మందికి తెలియదు ప్రాబ్లం. ఎవ్రీ సింగిల్ మైన్యూట్ డీటెయిల్స్ మనం ఇటు క్యాట్స్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసాం. ఎప్పటికీ హిస్టరీలో, యూట్యూబ్ హిస్టరీలో అది అలా ఉండిపోవాలి. ఎందుకంటే తీసుకొని వెళ్ళాము అని కాదు కదండి, అది కూడా ఒక ప్రాణి, దాన్ని ఎలా కాపాడుకున్నాము అన్నది చాలా 100%. ఇంపార్టెంట్ కదా. సో దానికి ఎంత లైఫ్ ఇస్తుంటే మనకు అంత బాగుంటుంది. బికాస్ అల్టిమేట్ గా మనం దాని నుంచి లాభపడిన వాళ్ళమే అవుతాం. బికాస్ మనం అలా ఇంపార్టెంట్ మేడం. చాలా మందికి ఏంటంటే పెట్టి తీసుకుంటారు కానీ ఎట్లా ప్రాపర్ గా పెంచాలి, ఏం ఫుడ్ పెట్టాలి, ఎట్లా చూసుకోవాలనేది తెలియదు. మనం ఏంటంటే అరే పలానా పెట్ స్టోర్ దగ్గర వాళ్ళ దగ్గర బెస్ట్ బ్రీడ్లే ఉంటాయి, కంపల్సరీగా వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తే పని అయిపోయిందని ఎవరు ఆలోచించకండి. సో ఏంది అని అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వాటి లైఫ్ లో ఎదుగుదలలో చాలా ఇంపాక్ట్ పడతాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను లెగ్స్ ప్రాబ్లం చెప్పాను, అది ఒకసారి కంపల్సరీగా చూసుకోవాలి. ఫుడ్ పెట్టే పద్ధతి, కొంతమంది ఏంటి అంటే ఎంత తింటుంది కదా, మనం చెప్తాము ఒక స్పూన్ ఇస్తాము, ఆ స్పూన్స్ లో ఎన్ని స్పూన్లు వేయాలని కూడా చెప్తాము. వాళ్ళు ఏం చేస్తారు, అతి ప్రేమ, ఆ ప్రేమ ఎక్కువటం వల్ల ఎక్కువ పెట్టేస్తారు, దానికి ఇబ్బంది కాకపోతే ఒబీస్ అయిపోతుంది, ఒక్కోసారి డైజెషన్ అవ్వదు, వామిటింగ్స్ అవుతా ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఒక 4 నెలలు మాత్రం నేను చెప్పింది చేయండి. నా దగ్గర పప్పీ కొనే వాళ్ళు ఎవరైనా సరే నా ఒక 4 months నా గైడెన్స్ ఫాలో అవ్వండి. సో అది పెరిగిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లయినా పెంచుకోండి. దానికి ఏంటంటే ఇమ్యూనిటీ అయిపోతుంది, కంప్లీట్ వ్యాక్సినేషన్ అయిపోతుంది. సో దానికి ఏంటంటే మీరు పెట్టే ఫుడ్కి డైజెషన్ అవ్వకపోయినా అది తట్టుకోగలదు. సో 4 months వరకు మన గైడెన్స్ ఉంటే కనుక బాగుంటుంది. ఇది మన పెట్ స్టోర్ అడ్రస్ వచ్చేసి మీరు అమీర్పేట్ సైడ్ నుంచి చూస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర ఉంటుందండి. టువర్డ్స్ కుకటపల్లి వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ 872. మన పక్కన అల్సబా రెస్టారెంట్ ఉంటుంది, ఆపోజిట్లో ఎంజీ షోరూమ్. అదే మీరు కుకట్పల్లి సైడ్ నుంచి వస్తుంటే వై జంక్షన్ సిగ్నల్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి ఎవరికన్నా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, పప్పీస్ మనకు వస్తాయా లేదా అని ఎవరికి టెన్షన్ ఏముందండి. సో ఎవరికైనా ఏదైనా కావాలంటే వీడియో కాల్ చేసి చూసుకోండి, మీరు ఏ పప్పీ అయినా సెలెక్ట్ చేసుకోండి. అదే పప్పీ నేను బస్సులో వేసే వరకు నేను మీకు చూపించి నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఇంటికి వచ్చే వరకు నా రెస్పాన్సిబిలిటీ. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. నేను నైట్ ఏసీ బస్సులో వేస్తే మార్నింగ్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా నా రెస్పాన్సిబిలిటీ. పప్పీ సేఫ్గానే వస్తుంది. వాటికి కావాల్సిన ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ ఎవరికి ఏది కావాలన్నా సరే నాకు కాల్ చేస్తే నేను ట్రాన్స్పోర్ట్లో ఇస్తాను. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఊర్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ టైం స్టోర్లో మనము పప్పీస్ని చూసాం కదా, ఇప్పుడు ఆ బ్రీడ్స్లో కొన్ని మీకు ఫాదర్స్ని చూపిస్తా. ఇవన్నీ మన ఓన్ బ్రీడింగ్ అండి. ఇది మన కెన్నెల్. ఈ కెన్నెల్లో మనకి ట్రైనింగ్ కానీ డే కేర్ కానీ బ్రీడింగ్ కానీ ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. సో ఇది వచ్చేసి మీకు స్టోర్లో చూపించిన పప్పీ ఉంది కదా ల్యాబ్, వాటి ఫాదర్. వీడి పేరు బద్రి. ఫుల్ హెవీ సైజ్, చాలా బాగుంటాడు. ఒకసారి చూడండి, ఇటు మంచి లైనేజ్ అండి. హెడ్ కానీ పా కానీ బాడీ చిన్న టైలు బాగుంటాడు. సేమ్ అట్లాగే మనం జర్మన్ షెపర్డ్కి వస్తే దగ్గర ఇటు చూడండి, ఇటు ఫుల్ హైపర్ యాక్టివ్. ఇటు బాడీ పోస్టర్ కానీ చూడండి మీరు ఒకసారి, ఫుల్ హెవీ సైజు లాంగ్ కోటు. వీడి పేరు చిరంజీవి. చూడండి ఒకసారి యాంగులేషన్ కానీ వీడి బాడీ స్ట్రక్చర్ కానీ చూడండి ఒకసారి. ఫుల్ హైపర్ యాక్టివ్ అండి, చాలా బాగుంటాడు వీడు. నేను చూపించిన ఈ మెయిల్స్ అన్నీ కూడా విత్ కేసీఐ ఉంటాయి. సేమ్ అట్లాగే వీడికైతే 2 ఛాంపియన్షిప్లు కూడా ఉన్నాయి. వీడి పేరు ఆర్డిఎక్స్. లాస్ట్ టైం కూడా చూశారు మీరు. వీడు ఎంత షో క్వాలిటీ అంటే వీడి బాడీ పోస్టర్ కానీ హెడ్ కానీ కలర్ కానీ ఫుల్ డార్క్ కలర్, ఫుల్ రిచ్ లుక్ ఉంటాడు, బాగుంటాడు వీడు. స్టోర్లో మీరు చూసిన పప్పీస్ కూడా వీడి పిల్లలే ఉంటాయి. ఏంటంటే మన దగ్గర పప్పీస్ ఎట్లా వస్తాయి అని అంటే కొంతమంది చాలామంది వాళ్ళకి బ్రీడింగ్ అని తీసుకొస్తారు. బ్రీడింగ్కి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ పప్పీస్ ఉంటేనే మనం వాళ్ళ ఫీమేల్తో మనం మేల్తో క్రాసింగ్ చేపిస్తాము. చేపించిన తర్వాత ఆ పప్పీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేస్తాం. అందుకని మన విఆర్ పెట్స్ అండ్ కెనల్స్లో ఎప్పుడు కూడా అన్ని రకాల పెట్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వీడు చూడండి, షీరో వీడి పేరు. వీడు కంప్లీట్ బ్లూ ఐస్. వీడు బ్లూ ఐస్ ఉల్లికోట్. స్టోర్లో మీరు వైట్ హస్కీ అవి చూసారు కదా,
వీటికి సంబంధించింది అది. అదేమో నార్మల్ ఐస్, ఇదేమో బ్లూ ఐస్. దా ఈ డాబ్రమ్యాన్ వీడు మంచి యూరోపియన్ లైనేజ్ అండి. హైటు నాకు చూడండి ఎంతవరకు వస్తాడు వీడు హైట్. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ వరకు వస్తాడు చూడండి వీడు. మంచి హైటు, మంచి పర్సనాలిటీ. ఎప్పుడు చూసినా మన కెనల్లో హైపర్ యాక్టివ్ అలర్ట్ ఏదైనా డాగ్ ఉంది అని అంటే అది ఈడే. ఫస్ట్ ఈ గేట్కి లోపల గేట్కి చాలా దూరం ఉంటుందండి. ఫస్ట్ ఈ గేట్ తీసామంటే అలర్ట్ అయ్యేది ఈడే. చాలా అంటే చాలా బాగుంటాడు. ఇది చూడండి బాడీ స్ట్రక్చర్ చూడండి వీడు. దానన్న దైట్ బాడీ పోస్టర్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వీడు మన జైంట్ అనమాట, హ్యూజ్. వీడు యాక్చువల్లీ ఇక వేరే లెవెల్. వీడు సెయింట్ బర్నార్డ్ అంటాము. వీడు హెడ్ సైజ్ చూడండి ఎంత ఉన్నాడో చూడండి. వీడు ఫుల్ హెవీ సైజు, ఫుల్ షో క్వాలిటీ. నెక్స్ట్ అట్లాగే మనకి భైరవ్ గాడు. వీడు కేన్ కోర్సో. ఈ కేన్ కోర్సోలు మన దగ్గర 4-5 ఉన్నాయండి. ఒకటి మాత్రం ఇక్కడ మూసాపేట్ కెనాల్లో ఉంటుంది, మిగతా శంషాబాద్ కెనాల్స్లో ఉంటాయి. వీడు ఫుల్ హ్యూజ్ సైజ్ ఒకసారి చూడండి. మంచి కలర్ కూడా రేర్ కలరు, ఫుల్ హెవీ సైజ్ ఉంటాడు, మంచి రేర్ కలరు. వీడు కూడా బాగుంటాడు. కేన్ కార్సోలు కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి. ఎవరికి ఏం కావాలన్నా సరే కొంచెం ఒక 4-5 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ కేన్ కార్సో పప్పీస్ కూడా నేను మీకు అవైలబుల్ తెప్పించి ఉంచుతాను. స్టోర్లో మీకు వైట్ కలర్ పమేరియన్ గురించి చెప్పాను కదా, దాంట్లోనే ఇదొక బ్రీడ్ అండి. పమేరియన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను మీకు. ఒకటి నార్మల్ పమేరియన్, ఇండియన్ స్ప్లిట్స్, కల్చర్ పాము, మినీ పాము. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటి అని అంటే మినీ పాము. ఫుల్ టాయ్ సైజ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకు గోల్డ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ కొంచెం రేర్ అండి దొరకటము. అదొక 4-5 డేస్ టైం పడుతుంది ఎవరికన్నా కావాలి అని అంటే కనుక. ఇదైతే ఈ గోల్డ్ కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. వీడి పేరు లియో అండి. దీనికి 2 ఇయర్స్ ఉంటాయి. ఫుల్ టాయ్ సైజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. వీడు విత్ కేసే అండి. స్నాటు హెడ్ చూడండి ఎంత బాగుంటుంది వీడు. సమ్మర్ అని చెప్పేసి హెయిర్ కట్ కూడా చేసాం, అందుకని కొంచెం హెయిర్ కనిపించలే వీడిది. మంచి క్వాలిటీ ఉంటాడు, మంచి షేప్ కానీ కలర్ కానీ చాలా బాగుంటాడు చూడండి. స్టోర్లో మీరు పప్పీస్ చూశారు కదా, వీడు విత్ కేసీఐ అండి. ఆ మినీ పామ్ కూడా విత్ కేసీఐ. దీంట్లో కూడా సిజ్యూస్లో కూడా మన దగ్గర డిఫరెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. నేను ఈ మెయిల్ ఇది మనది, ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాడు. ఈడు లియో అండి. ఇందాక మీరు రియో చూశారు కదా, ఈడు లియో గాడు. ఈడు కూడా ఫుల్ హెవీ సైజ్ ఉంటారు, మంచి హెవీ సైజు. అదొక కలర్, ఇదొక కలరు. ఇది లైట్ గోల్డ్ వస్తుందండి, అదేమో లైట్ యాష్ మిక్స్ వస్తుంది. అన్నీ కూడా విత్ కేసీఐ, చాలా బాగుంటాయి. ఈడు పేరు దత్తుగాడు. ఈడు చూడండి, ఇది గోల్డ్ కలర్ ఉంటాడు. ఈడు స్నాట్ కానీ హెడ్ కానీ ఒకసారి చూడండి, బాడీ పోస్టర్ అంతా. ఆగమ్మా ఆగురా, వద్దు. వీడి పేరు దత్తు. సిజ్జులు మీకు చెప్పినట్టుగా ఇంకా చాలా సిజ్జూస్ ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ మెయిల్స్ నేను మీకు చూపించినాయి. ఎవరికైనా బ్రీడింగ్ కావాలన్నా, చాలామంది ఏంటి అని అంటే చాలామంది తెలియక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫీమేల్ ఉంది, అది హీట్లో ఉంది, దాన్ని క్రాసింగ్ చేయించాలి అని అనుకునే వాళ్ళకి వీఆర్ పెట్స్ అండ్ కెనాల్స్లో అన్ని మెయిల్స్ అవైలబుల్ ఉంటాయండి. అన్నీ కూడా షో క్వాలిటీ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా ఫీమేల్ హీట్లో ఉందంటే మా దగ్గర తీసుకొస్తే ఎక్స్పీరియన్స్ హ్యాండ్లర్స్ ఉంటారు. సో ఏంటి అని అంటే నీట్గా మంచిగా హ్యాండ్లింగ్ చేస్తారు, చక్కగా బ్రీడింగ్ చేపిస్తారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ పప్పీసు ఇవ్వాలి అని అనుకున్నా సరే వాళ్ళ దగ్గర పప్పీస్ మనం పర్చేస్ చేస్తాం అన్నమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.